చైనా మంజా దారం రూపంలో దాక్కుని ఉన్న యమపాశం. చేతిలో ఉన్నంత వరకు ఏది అడ్డురానంత వరకు ఎంజాయ్. తేడా కొడితే గొంతుకు ఉరే. సంక్రాంతి పండగ సీజన్లో ఇలాంటి దుర్మరణాలు మరీ ఎక్కువ. తాజాగా హైదరాబాద్లో ఓ సైనికుడు మెడకు చుట్టుకొని బలి తీసుకుంది. లంగర్ హౌస్ మిలిటరీ ఆసుపత్రిలో డ్రైవర్గా పనిచేస్తున్న కాగితాల కోటేశ్వరరావు ఫ్లైఓవర్ మీద టూ వీలర్పై వెళ్తుండగా మెడను కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు. హైదరాబాద్లో చైనా మంజాతో మనిషి చనిపోవడం ఇదే తొలిసారి. గతంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలో ఇంతవరకు 5 చనిపోయారు. ప్రతి సంక్రాంతి సీజన్లో దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణాలు ఆనవాయితీగా మారాయి. పక్షుల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. పావురాలు, కాకులే కాకుండా అరుదైన పక్షులు కూడా చైనా మంజాకు చిక్కుకొని బయటపడలేక ప్రాణాలు కోల్పోతున్నాయి. చైనా మంజాను ప్రభుత్వం నిషేధించినా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అమీర్పేట్, ధూల్పేట్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. వ్యాపారులు బయట ప్రదర్శించకపోయినా అడిగితే చాలు తెచ్చిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, కేసులు పెడుతున్నా అందుబాటులోనే ఉంది. చైనా మంజా చాలా దృఢంగా ఉంటుంది. ఇది నూలు దారం కాదు, నైలాన్తో తయారు చేసి గాజు పొడి, మెటల్ గమ్ వంటి ప్రమాదకర పదార్థాలను దారానికి పోస్తారు. సన్నగా గట్టిగా ఉండే చైనా మంజా మాంసాన్ని కూడా కట్ చేసేంత పదునుగా ఉంటుంది. పక్కోళ్లు ఎగిరేసే గాలిపటాలను తెంపడానికి దీన్ని వాడటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. గాల్లో ఎగిరే పక్షులు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పారేసిన చైనా మంజా చుట్టుకొని పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. చైనా మంజా మనుషులకు, పశుపక్షాదులకు ప్రమాదంగా మారడంతో భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చైనా మంజాను అమ్మినా, వాడినా కఠిన శిక్షలు పడతాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద 5 ఏళ్ల జైలు శిక్ష, 1 లక్ష జరిమానా పడుతుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే అధికారులు, పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో చైనా మంజా మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతుంది. పట్టుబడిన వ్యాపారులు లంచాలిచ్చి తప్పించుకుంటున్నారు. చైనా మంజా గురించి పిల్లలకు అవగాహన కల్పించాల్సిన పెద్దలు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లల ముచ్చట తీర్చడానికని 100,000 ఖర్చు చేసి చావుదారాలను ప్రేమార కొనిపెడుతున్నారు. చైనా మంజాను అరికట్టడం మనందరి బాధ్యత. సమస్య రేపు మనకు కూడా ఎదురుకావచ్చు. చైనా మంజా అమ్ముతున్నట్టు మీకు తెలిస్తే తెలంగాణ అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 04023231440కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. విలువైన ప్రాణాలు కాపాడండి.